హలో అండి, వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఎలా ఉన్నారంతా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ మా సండే స్పెషల్ వచ్చేసి నాటుకోడి చికెన్, అలాగే దాంట్లోకి బగారా రైస్ అండి. సూపర్ కాంబినేషన్ కదా. ఇవాళ మీకు సింపుల్గా చూపించేస్తాను. ఇది మా పిన్ని చేసే స్టైల్ అనమాట. చాలా సింపుల్గా చేసింది. కుకింగ్ రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఫస్ట్ చికెన్ని మొత్తం చక్కగా క్లీన్ చేసేసుకొని తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో క్లీన్ చేసుకున్న చికెన్ అంతా దాంట్లో వేసేసి కొంచెం సాల్ట్, అలాగే పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మూడు వేసుకొని చక్కగా మనం ప్రెషర్ పెట్టకుండా పైన మూత పెట్టేసి ఉడకబెట్టిందండి కొంచెంసేపు, ఒక 10 మినిట్స్. ఆ తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని అప్పుడు కొంచెం వాటర్ వేసింది. అందులో వాటర్ వేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టిందండి. కొంచెం నాటుకోడి గట్టిగా ఉంటుంది కదా, చికెన్ తొందరగా ఉడకదు కదా, అందుకోసమని ఒక 3 విజిల్స్ అయితే పెట్టాము. ఇది కేజీన్నర కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుందని 3 విజిల్స్ అయితే పెట్టామండి. చక్కగా 3 విజిల్స్ పెట్టిన తర్వాత దాన్ని మొత్తం ప్రెషర్ అంతా పోవాలి. అప్పుడు దాకైతే అస్సలు కదపకూడదండి. మనం ప్రెషర్ పోయిన తర్వాత తీయాలి, లేకపోతే ఈ లోపు మనకి లోపల బాయిల్ అవ్వేది కూడా అవ్వకుండా అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ అక్కడైతే వాటర్ పోస్తుంది. ఒక 2 కప్స్ అయితే వాటర్ వేసింది. వాటర్ వేసి మనం ప్రెషర్ పెట్టేసుకుందాం ఇక్కడ. కుక్కర్ పెట్టేసుకున్నాం కదా. ఈలోపు మనం చిన్న మసాలా అయితే పెట్టుకుందాము. ఫస్ట్ లవంగం, దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, కొంచెం కొబ్బరి, అలాగే మనకి జీడిపప్పులు ఉంటాయి కదా, జీడిపప్పులు కూడా వేసుకొని చక్కగా ఇలాగ డ్రై పేస్ట్ అయితే పట్టుకోవాలి. కొంచెం బాగా మెత్తగా నలగాలండి. ఒకవేళ నలగపోతే కొంచెం ఒక 1/2 కప్ వాటర్ వేసుకొని కూడా చక్కగా పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ అయితే మాత్రం మెత్తగా ఉండాలి. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరిగిన తర్వాత దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని కొంచెం ఆనియన్ మగ్గిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, కొంచెం ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయిందాక ఫ్రై అవ్వాలండి. అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ చూడండి మనకి చక్కగా మగ్గిపోయింది కదా. మొత్తం ప్రెషర్ అంతా పోయిందాక ఉంచేసాము. చికెన్ చాలా బాగా ఉడికింది. నాటుకోడి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, దాంట్లో వేసేసుకోవాలి. దాంట్లో వేసేసుకుందాం మనం మొత్తం కూడా. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, భలే ఈజీగా ఉంటుంది. చూడడానికి పెద్ద ప్రాసెస్ అనిపించవచ్చు, కానీ బాగా ఉంటుంది. మనకి తినడానికి కూడా ఇంత బాగా సేమ్ రెస్టారెంట్లో ఎలాగైతే ఉంటుందో అలాగా గ్రేవీగా కొంచెం స్పైసీగా అనిపిస్తుంది. బాగుంటుంది కర్రీ అయితే. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ అక్క మొత్తం అంతా చికెన్ అంతే దాంట్లో వేసేస్తుంది. మొత్తం కూడా చికెన్ అంతా మొత్తం కలుపుకోవాలి. కింద మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాను కూడా మంచిగా చక్కగా కలుపుకోవాలండి. కలుపుకోపోతే మనకి చికెన్కి అంటదు. తర్వాత సరిపడా కారం కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్స్ అయితే వేసాను కారం. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది, నాటుకోడి కదా, అందుకోసమని కొంచెం స్పైసీగానే వేసాను అనమాట. అందులోనూ కారం పడపోతే కొంచెం నీసు వాసన కూడా వస్తుంది కదా, అందుకోసమని కారం కూడా గట్టిగానే వేసాను. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి మనం. భలే అయితే అయ్యింది మొత్తానికైతే. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామంటే ఇందాక మనం మసాలా ఏదైతే పట్టి పక్కన పెట్టుకున్నామో ఆ మసాలాని వేసుకోవాలి. దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఏదైనా సరే మనం స్లోగా కలుపుకొని స్లోగా చేసుకుంటేనే ఆ కర్రీకి టేస్ట్. మనం హై ఫ్లేమ్ మీద పెట్టేసి టకటక చేసుకుంటే అది నాన్ వెజ్ అయినా సరే సరిగ్గా ఉండదండి. వెజిటేరియన్ అయినా సరే స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుంది. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకుంటే బాగోదు అసలు కర్రీ ఏదైనా సరే. చక్కగా ఒక్కో మసాలా వేసుకుంటూ కలుపుకుంటూ చిన్నగా చేసుకుంటే కొంచెం బాగుంటాయి కర్రీస్ ఏదైనా సరే. ఇందాక మనం తీసేసాం కదా చికెన్, దాంట్లో వచ్చిన వాటర్ అండి ఇదంతా కూడా. ఒకవేళ కావాలంటే దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకొని చికెన్ సూప్ కింద తాగేయచ్చు. నేను ఇప్పుడు ఈ వాటర్నే దీంట్లో వేస్తున్నాను. ఇందాక మనము ప్రెషర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్నే చికెన్లో వేస్తున్నాను నేను. విడిగా వాటర్ ఏమీ తీసుకోలేదు. ఇంకా వేసేసుకొని ముక్క మునిగిన దాకా పోసుకొని మొత్తం అంతా చక్కగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. మొత్తం ప్రాసెస్ అవ్వడానికి మనకి ఒక 45 మినిట్స్ అయితే పడుతుంది. నాటుకోడి కదా, కొంచెం టైం పడుతుంది అనమాట. 45 మినిట్స్లో అయిపోతుంది. ఎందుకంటే డైరెక్ట్ ప్రెషర్ వేసేసి చేస్తున్నాం కదా, అదే డైరెక్ట్ మనకి దీంట్లోనే అవ్వాలంటే ఇంకా టైమే పడుతుంది. ఎక్కువగా మనం ప్రెషర్ వేసాం కాబట్టి అంత పట్టదు. లాస్ట్కి వాటర్ వేసాం కదా, దాంట్లో కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి. దగ్గర పడితే చాలు కూర. ఇంకా
కావాలంటే ఇప్పుడు దీనిపైన కొంచెం మనం చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. వద్దనుకుంటే ఇంకా ఇందాకడ మనం వేసిన గరం మసాలా అలాగే మనం పట్టిన పేస్ట్ ఉంటుంది కదా, అదే ఎక్కువైపోతుంది. కొంచెం స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు పైన. నేనైతే ఇక్కడ కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. కొంచెం సరిపోలేదు అనిపించింది మసాలా, అందుకోసమని ఇక్కడ నేను కొంచెం ఒక 1½ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడకబెడుతున్నాను దీన్ని. 10 మినిట్స్ తర్వాత ప్యాన్ మూత తీసేసుకుంటే చక్కగా ఉడికిపోయినట్టేనండి. ఎంత బాగా ఉడికిందో చూడండి. దీంట్లోకి రాగి సంకటి అయితే చాలా బాగుంటుంది. కానీ నేను ఇవాళ బగారా రైస్ చేశాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా రాగి ముద్ద అయితే ట్రై చేయాలి దీంట్లోకి. ఇంకా చూడండి ఎంత బాగా అయిపోయిందో. నేను బగారా రైస్తో సర్వ్ చేసుకున్నాను ఇక్కడ. మా స్వీటీకి అయితే భలే ఇష్టం నాటుకోడి అంటే. మేము ఇంకా నార్మల్ కోడి మానేసి నాటుకోడే తెచ్చుకున్నామండి. నార్మల్ కోడి పెట్టకూడదు అన్నారు కదా పిల్లలకి, అందుకోసమని ఇదే తెచ్చుకొని తింటున్నాం అనమాట. అయితే మొత్తానికి అయితే బగారా రైస్ నాటుకోడి సూపర్గా ఉంది కాంబినేషను. అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా. మీరు ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవరీవన్. బాయ్.